హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఛాతిలో బాణం దిగి కొట్టుమిట్టాడిన యువకుణ్ణి రక్షించిన నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. గిరిజన యువకుడు నంద ఛాతిలో దిగిన బాణాన్ని చాకచక్యంగా అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన వైద్యులకు నా అభినందనలు. ప్రజల్లో నిమ్స్ ఆసుపత్రిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా సేవలు అందించి పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోస్టు ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మినహా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు. ఆమన్గల్లు మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆదివారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమన్గల్లును ఆర్డీఓ కేంద్రంగా ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందించారు. ఈ విషయం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.